ప్రైజ్ ద లార్డ్. జూలై 6వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వచనము ఆజ్ఞతో కూడిన వాగ్దానము. ఎంతో గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చారు కదా. దేవుని స్నేహితులుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దేవుని స్నేహితుడిగా పిలువబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే అబ్రహాము. అబ్రహాము జీవితంలో ప్రతి క్షణం విశ్వాసం కలిగి జీవించాడు. దేవుని మాటకు లోబడ్డాడు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. దేవుని స్నేహితుడని తీర్చిదిద్దబడ్డాడు. అబ్రహాము దగ్గర దేవుడు ఏ విషయాన్ని కూడా దాచిపెట్టలేదు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్న విషయాన్ని కూడా దేవుడు అబ్రహాముతో పంచుకున్నాడు. అంటే వారిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మనకు అర్థమవుతుంది. ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన భాగ్యాన్ని ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ తన ఆజ్ఞలను అనుసరించి తన చిత్తానుసారంగా జీవించినప్పుడే దేవుడు మనకు ఆ భాగ్యాన్ని ఇస్తాడు. ఆయన చిత్తాన్ని, ఆయన మార్గాలను, ఆయన ఆజ్ఞలను మనం ఎలా తెలుసుకుంటామంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు. ఈ లోకంలో మనకు చాలామంది స్నేహితులు ఉంటారు. కానీ కష్ట సమయంలో నిన్ను వారు విడిచిపెడతారు. కొంతమంది స్నేహితులైతే వంకర త్రోవలో మనల్ని నడిపిస్తూ ఉంటారు. పాపానికి ప్రేరేపిస్తూ ఉంటారు. నీ జీవితం దిగజారిపోయేలా చేస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు ఎలాంటి స్నేహితులను కలిగి జీవిస్తున్నావు? నీ జీవితంలో దేవునిని స్నేహితుడిగా కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే నీకున్న చెడు స్నేహితులందరినీ విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా. మన కొరకు ప్రాణము పెట్టిన మంచి స్నేహితుడు మన యేసయ్య. ఆయన మాటకు లోబడదాం. ఆయన ఆజ్ఞాపించిన దాని ప్రకారం జీవిద్దాం. ఆయన స్నేహితులుగా తీర్చిదిద్దబడదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.